హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మా ఛానల్ చూసిన ఫస్ట్ టైం చూస్తున్న ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా అఖండ రిలీజ్ అయిన రోజులైంది మామ, కరెక్ట్ గుర్తుకుందా? పోస్ట్ పోన్ అయ్యి అఖండ తాండవం, అఖండ అంటే ఫస్ట్ పార్ట్ కదా, సెకండ్ పార్ట్ అఖండ తాండవం రిలీజ్ అయ్యి దాదాపు 1 మంత్ పైనే అయిపోయింది. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు అయినా కూడా ఇంత మాట్లాడుకుంటామో లేదో తెలియదు కానీ అఖండ తాండవం గురించి ఇప్పుడు నార్త్ బెల్ట్లో ఓ రేంజ్ వ్యూస్, నెట్ఫ్లిక్స్ ఓడే షాక్ అయిపోతున్నాడు ఆ రేంజ్ వ్యూస్. అండ్ ఇంకా గ్రేటర్ దెన్ అసలు ఇక ఒక మూవీ గురించి ఇంతగానో మాట్లాడుకుంటాము. అది నేను కూడా మనం కూడా ఇంతగానో మాట్లాడుకుంటాం. ఒక మన తెలుగు స్టేట్స్లోనే రీజనల్ మూవీ పాండే వైడ్గా రిలీజ్ చేశారు. అప్పుడు మన రివ్యూవర్స్ అందరూ ఆ, ఒక ఇక్కడనే ఉంది అది. ఆ దరిద్రం ఏంటంటే రివ్యూవర్స్ సినిమా అట్లా ఉంది ఇట్లా ఉంది, సోది ఎక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది అని అంటారు. కార్తికేయ లాంటి మూవీ, ఒక ఆ, నిఖిల్ నటించిన కార్తికేయ మూవీ 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయింది. అక్కడ తీసుకుపోయి వాళ్ళు ఒక మామూలు ఒక ప్రింట్ తీసుకుపోయి వెళ్తే దాదాపు 3,000 to 4,000 ప్రింట్స్ దాకా వెళ్ళిపోయింది. ఓ రేంజ్ వసూలు కూడా చేసింది. నార్త్లో దైవత్వానికి ఉన్నంత దగ్గరగా మన సౌత్లో ఉండరని అర్థమైపోయింది. కాకపోతే అక్కడ ఏంటంటే సింపుల్. అక్కడ మహావతార్ నరసింహ సినిమా ఎలా ఉంటుంది, అది ఏంటది మన కార్టూన్ సినిమాలు తీసినట్టు బొమ్మల సినిమా, ఆ సినిమాకి 300 to 400 crores ఇచ్చారు. అక్కడ కరెక్ట్ ప్రమోషన్ చేయలేదు, కరెక్ట్ రీచ్ కాలేదు. బట్ ఎనీహౌ థియేటర్స్ ద్వారా రిలీజ్ కాకపోయినా కూడా, రిలీజ్ అయినా కూడా పెద్దగా ఇంపాక్ట్ అప్పుడు చూపించలేదు. బట్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ద్వారా ఏమన్నా వ్యూస్ అసలు అసలు దాదాపు జనవరి 12 ఈ మంత్ ఎండ్ అయిపోతుంది అంటే దాదాపు 15 days అవుతుంది. నెట్ఫ్లిక్స్ వాడే మనకు డైరెక్ట్గా జై బాలయ్య అని చెప్పి ఒక పోస్టర్ వదిలేసింది. అది ఆల్రెడీ అది అయిపోయింది. ఇప్పుడు వ్యూస్ కూడా అసలు బీహారు, మన మహారాష్ట్ర, యూపీ, హర్యానా మొత్తం నార్త్ బెల్ట్ మొత్తం ఇప్పుడు జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. నెట్ఫ్లిక్స్ ఓన్లీ అసలు వ్యూస్ మొత్తం మోగిపోతుంది అసలు. ఆ రేంజ్ మూవీని ఫ్లాప్ చేద్దామని చాలా ట్రై చేశారు పాపం. ఇక్కడ అంటే కష్టాలు పడి గట్టెక్కిపోయింది, దట్స్ ఓకే. బట్ ఈ రేంజ్ మూవీని తీసుకొని మనము ఎందుకు ఇట్లా నెగిటివ్ రివ్యూస్? అసలు నిజంగా అంటే మన శంకర వరప్రసాద్ గారికి, ఈ చిరంజీవి గారు అంటే అనిల్ రావిపూడి అంటే తీసుకున్న నేనే మంచిది అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. నిజంగా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మంచి మూవీస్ని కూడా చంపే అలవాటు ఒక మన తెలుగు వాళ్ళకే ఉంది. ఇప్పుడు అట్లా అంటే రానియకుండా చేసారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఏమని చెప్తారా, ఏమైనా పోయి చెప్పుకోకపోరు. మరి ట్రై చేయండి. ఇప్పుడేం చేయలేరు, నథింగ్. నెట్ఫ్లిక్స్లో మాత్రం ఓ రేంజ్ అసలు. అసలు ఆ వ్యూస్ అసలు ఎన్ఆర్ఐస్ అసలు ఆల్ ఓవర్ ది వరల్డ్ టాప్ 10 మూవీస్లో అఖండ తాండవం కూడా ఉంది. రిలీజ్ అయిన 1.5 month గురించి కూడా ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నామంటే ఆ మూవీ సనాతన ధర్మం నుంచి తీయడం కానీ అసలు ఎగ్జిక్యూషన్ అంతా బాగుంది. మూవీ ఏంటంటే చూసే విధానంలో ఉంటుంది కదా. అరచేతితోటి ఆకాశాన్ని ఆపలేమంటారు కదా, అలా అయిపోయింది ఇప్పుడు. ఇంతకుముందు కంటే ఒకటే ప్లాట్ఫామ్ ఉంటుండే, మూవీ గురించి పెద్దగా తెలిసే ఛాన్సెస్ లేకుంటుండే. ఇప్పుడు 3-4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ కాకపోతే యూట్యూబ్లో ఇంకెప్పుడు 3 years తర్వాత వచ్చినా కూడా అర్రే మేము ఇంత మంచి మూవీని మిస్ అయ్యామని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది మన సౌత్ ఇండస్ట్రీ చేస్తున్న ఇంపాక్ట్. ఈ ఇంపాక్ట్ని చంపేద్దామని చాలామంది ట్రై చేస్తున్నారు రివ్యూస్ ద్వారా. కానీ సింపుల్ జై బాలయ్య నెట్ఫ్లిక్స్ ద్వారానైనా, నెట్ఫ్లిక్స్ కూడా ఒప్పుకున్నాడు కదా, వాడే పోస్ట్ చేసింది కదా జై బాలయ్య అని చెప్పి. అంతకుమించిన ఇంకా మనకు ఇంకేం కావాలి? నిజంగా టాలీవుడ్ సినిమా ఇస్ షైనింగ్. ఇక నెక్స్ట్ లెవెల్ అసలు ఏం లేదు. ఇక జై బాలయ్య అంతే, ఇంకేం లేదు. ఇక నెట్ఫ్లిక్స్లో అయితే ఓ రేంజ్ వ్యూస్ అయితే వస్తున్నాయి. అసలు ఇక మళ్ళీ దానికి బ్రహ్మరథం పడతారు. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ చూడాలి మరి. ఇంకా ఈ 2-3 daysలో ఏమైనా అవార్డులు లాంటిది ఏమైనా ఇవ్వచ్చేమో. అరుదైన ఘనత ఇది అయితే, చాలా అరుదైన ఘనత ఇది. ఇప్పటికీ రిలీజ్ అయ్యి నెట్ఫ్లిక్స్లో కూడా ఈ రేంజ్లో ట్రెండింగ్ ఉందంటే అసలు నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు అసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ప్లీజ్ నా విశ్లేషణ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ బ్రో.